అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ ఘాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 గురువారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో 2 పైలట్లు 10 మంది సిబ్బందితో పాటు మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్ అలాగే ట్విట్టర్ ఖాతాలో తదుపరి అప్డేట్ ఇస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. విమానాశ్రయానికి సమీపంలో జనసాంద్రత బాగా ఎక్కువగా ఉన్న మేఘనీ నగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం సాధారణ విమానం కాదంటున్నారు విశ్లేషకులు. అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం సాధారణ విమానం కాదని, ఇది ఎయిర్ ఇండియా అత్యంత ఆధునిక ఎంతో సాంకేతికను కలిగిన విమానాల్లో ఒకటని, ఇది వైడ్ బాడీ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ అని 300 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుందని తెలియజేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల్లో ఇది ఒకటని, ఇందులో అతిపెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కూడా కలిగి ఉందన్నారు. ఒక్కసారి ఫ్యూయల్ నింపితే సుమారు 15,000 కిలోమీటర్ల దూరం వరకు నాన్ స్టాప్గా ప్రయాణం చేయవచ్చని, అంత సామర్థ్యం కలిగి ఉందని తెలియజేస్తున్నారు. దీన్ని ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ సుదూర మార్గాల్లో ఉపయోగిస్తోంది. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఇంధన సామర్థ్యం ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందిస్తుందని తెలియజేస్తున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఉంది. బిజినెస్ క్లాస్లో 18 సీట్లు, ఎకానమీ క్లాస్లో 238 సీట్లు ఉంటాయి. బిజినెస్ క్లాస్ సౌకర్యాల విషయానికి వస్తే ఇది ఫ్లాట్ బెడ్ సీట్లు, ప్రత్యేక చెక్ ఇన్ కౌంటర్, లాంజ్ యాక్సెస్, అధిక నాణ్యత సౌకర్యాలు కలిగిన కిట్ ఉంటుంది. ఇక ఎకానమీ క్లాస్ విషయానికి వస్తే మంచి ఉష్ణోగ్రత, లైటింగ్, నియంత్రణ, వెరైటీ ఫుడ్స్, ఫ్రీ డ్రింక్స్ అన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ విమానం ఇదే పరిమాణంలో ఇతర విమానాల కంటే 20% ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఆధునిక విమానం. వినోద వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఎక్కువ స్థలం ఉంటుంది. సౌకర్యవంతమైన సీట్లు కూడా కలిగి ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో ఎటువంటి సమస్య ఉండదు. ఆధునికతతో చాలా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారట. ఈ ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ అధునాతన సాంకేతికతతో అమర్చబడి ఉంది. ప్రయాణికులకు ప్రతి తరగతిలో సౌకర్యవంతమైన ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందంటున్నారు విశ్లేషకులు. 18 బిజినెస్ క్లాస్, 238 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. అయితే ఈ మోడల్ 2025 చివరి నాటికి ఎయిర్ ఇండియా విమానంలో చేరాలని షెడ్యూల్ కూడా చేసుకున్నారట. ఏవియేషన్ A to Z ప్రకారం ఎయిర్ ఇండియా 7879 మోడల్ కోసం పెద్ద ఆర్డర్ను కూడా ఇటీవల ఇచ్చారు. ప్రస్తుతం 3 విమానాలు నిర్మాణంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది అత్యంత ఖరీదైన విమానం కూడా తెలియజేస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన అత్యంత విషాదకరం. కనివినేరుగని విషాదం ఇది. 200కు పైగా ప్రాణాలను బలి తీసుకున్న అత్యంత ఘోర ప్రమాదమనే చెప్పాలి. అయితే ఇందులో ప్రయాణిస్తున్న అందరూ కూడా మరణించి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భారీగా పేలుడు, అదేవిధంగా మంటలు కూడా చెలరేగడంతో బతికి బట్టకట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ మీద ఫోకస్ చేశారు అధికార యంత్రాంగం. ఇక స్థానికులు కూడా కొందరు మరణించి ఉంటారని కూడా తెలియజేస్తున్నారు. 20 మంది స్టూడెంట్స్ కూడా అక్కడ భోజనం చేస్తున్న సమయంలో విమానం కూలడంతో వారు కూడా మరణించారని ప్రాథమికంగా గుర్తించారు.